తనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. పార్టీ మార్పుకు సంబంధించి కానీ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కానీ వైసీపీ ఆఫీసుకు సైతం వెళ్లి చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. వైసీపీ అంతరించిపోవడం ఖాయమని మరోసారి వ్యాఖ్యానించారు ఆదినారాయణ రెడ్డి. ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ జిల్లాలో ఎవరినడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యమని. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాదు, ఈ రాష్ట్రం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా ప్రజ్వరిల్లుతా ఉంటుంది. నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం మొత్తాన్ని అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి. ఇటటోళ్ళు మళ్ళా రేపొద్దున వచ్చేగన క్షమించి శిక్షించకపోవడం ఇదే ఆయన బలహీనత. ఎప్పుడైనా సరే రేపు బుధవారం కానీ బేస్తారం కానీ ఈ అమరావతిలో కానీ ఎక్కడ ఏ ఆఫీస్ అయినా కానీ వాళ్ళ వైఎస్ఆర్ ఆఫీస్కైనా నేను వస్తా. రమ్మనండి వాళ్ళు, ఒక 100 మందో 1000 మందో సమానం చెప్తాం. నేను ఎవరు, నేను ఏ పార్టీ నుంచి ఏ పార్టీ మారినా వాళ్ళకు తెలియదు. సిగ్గులేని వ్యక్తులంతా మాట్లాడుతున్నారు. మా రాజశేఖర రెడ్డి గారు ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్లోకి మారినాడు. 78లో ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్ లేక మారినాడు రాజశేఖర రెడ్డి. ఈయన వాళ్ళ నాన్న 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ ఐ నుంచి వై కాంగ్రెస్ పెట్టినాడు. ఈ రాష్ట్రంలో ఆర్ పోయింది, ఆర్ కాంగ్రెస్. రెడ్డి కాంగ్రెస్ పోయింది, ఐ కాంగ్రెస్ పోయింది, ఇందిరా కాంగ్రెస్. ఇప్పుడు వై కాంగ్రెస్ పోతుందని చెప్పిన.